మాతృ సంహిత. రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు. వ్యాసం 141. మాతృవిద్య. అమ్మ కళ్యాణ దినమైన మే 5న ప్రతి సంవత్సరము ఏదో ఒక మహత్కార్యం జరుగుతూనే ఉన్నది. ఏదో ఒక రూపంలో అమ్మ అనుగ్రహం విశేషంగా ప్రసారం అవుతూనే ఉన్నది. అది ఈ సంవత్సరం మాతృవిద్య రూపంలో అభివ్యక్తమైంది. మాతృవిద్య పరిశోధన పత్రిక భారతీయ సంస్కృతి భాషలకు సంబంధించిన పరిశోధన విషయాలను, విశేషాలను 10 మందికి అందించడం ఈ పత్రిక ప్రధానోద్దేశం. దేశం ఏదైనా, భాష ఏదైనా మానవ మేధ అపారంగాను, అనంతంగాను, అతి విచిత్రంగాను అనుక్షణము పరిణితి చెందుతున్నది. అది ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా వికసిస్తున్నది. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా పరిమళాన్ని వెదజల్లుతున్నది. ఒక్కొక్క చోట మహాద్భుతంగా ఆవిర్భూతమై లోకానికే కొంగొత్త కాంతులను అందిస్తున్నది. ఈ జగద్దిత మహత్కార్యాలకు ఏ ఒక్క వ్యక్తి, ఏ ఒక్క సంస్థ కారణమైనప్పటికీ ఫలితాలు మాత్రం విశ్వజనీనమైన అనటానికి ఏమీ సందేహం లేదు. ఆ వెలుగు రేఖల్లో ప్రతి మనిషి ఒక అడుగు ముందుకు వేయాలి. ఆ పరిమళాల్లో ప్రతి హృదయము పరవశించాలి. ఆ విజ్ఞానం ప్రతి మానస సరోవరంలోనూ మరో కమలాన్ని వికసింపచేయాలి. ఎక్కడ ఆవిర్భూతమైనప్పటికీ అలాంటి విజ్ఞాన రోచిస్సులను, సంస్కృతి మలయ సమీరాలను సర్వజనోపయుక్తంగా అందించడం పత్రిక లక్ష్యం. ఆధ్యాత్మిక చింతనలో, సాధనా మార్గంలో విలక్షణ రీతులను సూచిస్తూ అనురాగ పీయూషధారలతో సర్వ జగతిని పులకింపజేస్తున్న జ్ఞాననిధి, కారుణ్య పయోనిధి అయిన అమ్మ ప్రవచించే సూత్రాలను, సూక్తులను హేతుబద్ధమైన వైజ్ఞానిక చక్షువుతో వీక్షించడము, వ్యాఖ్యానించడము కూడా ఈ పత్రిక అభీష్టం. ఈ పత్రిక ఇంగ్లీషు, సంస్కృత భాషల్లో ప్రచురింపబడుతూ ప్రాక్ పశ్చిమ దేశాలకు సేతు నిర్మించి పరస్పర అవగాహనను అభివృద్ధి చేసి విశ్వ సౌభ్రాత్రానికి దోహదకారి కావాలని ప్రచురణకర్తల పవిత్రాశయం. ఇది మాతృశ్రీ విద్యా పరిషత్ పక్షాన ప్రచురింపబడుతుంది. ఇది సంవత్సరంలో 2 సార్లు చైత్ర, ఆశ్వేజ మాసాల్లో వెలువడుతుంది. దీనికి గౌరవ సంపాదకులు విద్వన్మణులు, ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆచార్యులు డాక్టర్ వి సుబ్బారావు గారు, డాక్టర్ పి శ్రీరామమూర్తి గారు, ప్రధాన సంపాదకులు డాక్టర్ పన్నాల రాధాకృష్ణ శర్మ గారు. వీరు పండితులు, కవులు, సహృదయులు, సమర్థులు, మాతృచరణ సేవానిరతులు, జిల్లెళ్లమూడిలోని మాతృశ్రీ ప్రాచ్య కళాశాల వ్యవస్థాపకులు, ప్రధాన అధ్యాపకులు. దీని మొదటి సంచికను విశ్వజననీ విజ్ఞానపు గని అయిన అమ్మకు సమర్పించి అమ్మ చేత ఆవిష్కరింపజేశారు. కందోయి నుండి కారుణ్యామృత లహరులు ప్రవహిస్తుండగా, పెదవులపై చిరునవ్వుల చిత్కాంతులు దీపిస్తుండగా తన చరణ పీఠిపై సమర్పింపబడిన ఆ పత్రికను అందుకుని తాను అప్పుడే ప్రసవించిన తన చిన్నారి పుత్రికను వలె అల్లారు ముద్దుగా తన కర కమలాల్లోకి తీసుకొని ఆచ్ఛాదితాలైన రంగుల కాగితాలను రమ్యంగా తొలగించి అలవోకగా పేజీలు తిప్పుతూ తన ప్రతిబింబాన్నే చూసుకొని మరొక్కసారి దరహాసం చేసి ఆ పత్రికను ఆశీర్వదించి అందరికీ ప్రదర్శించింది. ఆ చూపడం ఇదిగో మీ తోబుట్టువు అని చెబుతున్నట్లుగా ఉన్నది. అదొక రమణీయ దృశ్యం. ఆ సందర్భంలో ప్రధాన వక్త కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు, వీరు ప్రాక్ పశ్చిమ విజ్ఞానాన్ని పుక్కిటబట్టినవారు, ఆధ్యాత్మిక విద్య కరతలామలకమైనవారు, సిద్ధపురుషులు, జగద్గురువులు, హర్ష విజ్ఞాన సర్వస్వాన్ని జీర్ణం చేసుకుని తనదైన కొత్త గొంతుకతో సర్వ జగతికి మేలుకొలుపు పాడుతున్న మహామనీషి, ఆధునిక ఋషి. వారు ఆనాటి సభలో అవిస్మరణీయమైన విశిష్టమైన ప్రసంగం చేశారు. ప్రస్తుత కుహనా పరిశోధన పద్ధతులను సమీక్షిస్తూ నిర్దయగాను, నిర్ద్వంద్వంగాను ఖండించారు. అనవసరము, అసంగతము, అనుచితము అయిన విషయాలపై పరిశోధన పేరుతో కాలాన్ని వృధా చేయడమే కాక దాసబుద్ధితో అన్యులకు అమ్ముడుపోయి ఆత్మవంచన చేసుకుంటూ జాతికి, నీతికి ద్రోహం చేస్తూ పూజనీయమైన మన సనాతన సంస్కృతి అంటే దార్శనికులు, నిస్వార్థ జీవనులు అయిన మహర్షుల మహోన్నత భావ హిమాలయం నుండి సముత్పన్నమై సముత్తుంగ తరంగితమై అఖిల జగతిని ప్రబుద్ధము, పునీతము చేసిన పావన గంగా ప్రవాహం కదా. వాల్మీకి, వ్యాసుడు, శంకరుడు, వివేకానందాదులు ప్రభవించి ప్రభావితం చేసిన ఈ పుణ్యభూమి నేడు విజ్ఞాన దారిద్ర్యంతో భిక్షాపాత్ర చేబూనటం దురదృష్టమన్నారు. అపౌరుషేయాలైన పవిత్ర వేదాలపై, విజ్ఞాన ఖనులైన ఉపనిషత్తులపై పరిశోధనలు జరపటం సాహసము, అపచారము కాగలదని ఉద్ఘోషించారు.
అగ్నిగోళమైన అహస్కరుణ్ణి మిణుగురు పురుగుల కాంతితో అవలోకించాలన్న ప్రయత్నం లాంటిది కదా ఇది. సనాతన సంస్కృతి, విజ్ఞాన భాండాగారాలైన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలలోని విషయాలను అధ్యయనం చేసి అవగాహన చేసుకునటానికి మాత్రమే పరిశోధనలు జరగాలని ఆదేశించారు. అందుకు ఈ పత్రిక దోహదకారి కావాలని ఆశీర్వదించారు. తర్వాత గౌరవ సంపాదకుల్లో ఒకరైన ఆచార్య పి శ్రీరామమూర్తి గారు మొదటి సంచికను సమీక్షించారు. ఈ పత్రిక సంపాదకీయంలో నుడివినట్లుగా మన దేశంలో ఇతర ప్రాంతాల్లో అనేకంగా ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో పరిశోధన పత్రికలు చాలా అరుదు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ పరిశోధనా కేంద్రం నుండి ఒక పత్రిక మాత్రం వెలువడుతున్నది. అసలు ఈ పరిశోధన ప్రక్రియే మన దేశంలో అరుదైన విషయం. రేఖామాత్రంగా ఉన్నప్పటికీ పరిశోధనలో కేంద్రీకృత కృషి ఏ రంగంలోనూ జరగలేదు. ఇది పాశ్చాత్య దేశాల్లో ఉద్బుద్ధమై అభివృద్ధిని సాధించింది. ప్రస్తుతం మన దేశంలోనూ వ్యాప్తి పొందుతున్నది. అయితే ఇందుకు అవకాశం అధికంగా విశ్వవిద్యాలయాల్లోనే ఉన్నది. అక్కడ పరిశోధకుడికి స్వేచ్ఛ లేదు. అతని ఆలోచన ప్రబోధితమైన మార్గంలోనే సాగాలి, ప్రబోధితమైన గమ్యాన్నే చేరాలి. ఈ విధానమే సక్రమమైనది కాదు కాబట్టి ఫలితాలు సత్యమైనవి వెలువడడం లేదని కొందరు విజ్ఞుల ఆవేదన, ఆందోళన. అకలంకమైన పరిశోధనా కేంద్రాలు, ఆ ఫలితాలను ప్రచురించే పత్రికలు విరివిగా నెలకొల్పబడాలని వారి అభిలాష. ఆ అభిలాషకు కమనీయ రూపమే ఈ పత్రిక. కానీ ఇటువంటి పత్రికను నడపాలంటే ఎంతో దీక్ష, సామర్థ్యము, పాండిత్యము, పరిశీలన, సదవగాహన, నిస్వార్థ బుద్ధి, అన్నిటికంటే ధనబలము కావాలి. లేకపోతే పుబ్బలో పుట్టి మఖలో మరణిస్తాయి. కానీ ఈ పత్రికకు వాటన్నిటికీ మూలమైనది, వాటన్నిటికీ అతీతమైనది అమ్మ అనుగ్రహం ఉన్నది. ఆ అనుగ్రహం అత్యంత సమర్థము, అతి శక్తివంతము కదా. కనుకనే ఈ పత్రిక అవిచ్ఛిన్నంగా ప్రచురితమవుతూ అచిరకాలంలోనే అద్భుతమైన విజయాలను సాధించి ఇంకా అనేక సంస్థలకు మార్గదర్శకమై ఆదర్శమవుతుందని ఆశిస్తున్నాం. ఈ బృహత్ కార్యానికి ధైర్యంగా నడుంకట్టిన మాతృశ్రీ విద్యా పరిషత్ను మనసా అభినందిస్తున్నాం. మే 1979. వ్యాసం 142. మంగళగౌరి. శ్రావణమాసం అంటే మహిళల మాసం. కొత్తగా పెండ్లైన కన్యలు శ్రావణమాసం రాగానే మంగళవారాలు, శుక్రవారాల్లో రంగురంగుల క్రొత్త పట్టుచీరలు కట్టుకుని, కొత్త ఆభరణాలు పెట్టుకుని, గౌరీ పూజలు, వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటూ తలనిండా పూలతో, చేతులకు తోరాలతో ఉత్సాహంగా సందడిగా తిరుగుతూ కనుల పండుగగా కనిపిస్తుంటారు. కన్యలతో పాటు పెద్దవాళ్ళు కూడా వారి పసుపు కుంకుమలు 1000 ఏళ్ల పాటు నిలపమని మంగళగౌరీదేవిని ప్రార్థిస్తూ నోములు నోచుకుంటారు. అది హిందూ సంప్రదాయం. హిందూ స్త్రీలకు ఈ నోములు, వ్రతాలు అతి ముఖ్యమైనవి. ఇవి కేవలం విశ్వాసానికి సంబంధించినవేనని కొందరు అంటున్నప్పటికీ పలువురు హిందూ స్త్రీలలో ఇప్పటికీ ఈ నమ్మిక బలంగా ఉందనడంలో సందేహం లేదు. శ్రావణమాసం రాగానే ఈ అందాలు జిల్లెళ్ల ముడిలోనూ నయనానందకరంగా కనిపిస్తాయి. ఏ సంప్రదాయాలను పాటించని అమ్మ అందరి సంప్రదాయాలను, అన్ని సంప్రదాయాలను హర్షించడం విశేషం. అమ్మ ఏ నోములు నోచలేదు, ఏ వ్రతాలు పట్టలేదు, ఏ పూజలు చేయలేదు. నేనంటూ ఏ సంప్రదాయాన్ని పాటించడం లేదు అని, తెలిసి దీపారాధన కూడా నేను చేయలేదు అని అమ్మ నిస్సంకోచంగా ప్రకటించిన విషయం అనేకుల దృష్టిని ఆకర్షించి భావసంచలనం కలిగించింది. అయినా నోములు నోచుకుండే వారిని అమ్మ ప్రోత్సహిస్తుంది. నోముల్లోని పరమార్థాన్ని వివరిస్తుంది. అన్ని నోములకు లక్ష్యం ఒకటేనంటుంది. అంతా అదే అని సోదాహరణంగా మనకు బోధించడానికే అన్ని నోములు అని అమ్మ ఉద్దేశం. శ్రావణ మాసంలో కేవలం జిల్లెళ్లమూడిలో స్థానికంగా ఉండే స్త్రీలకే కాక ఇతర ప్రదేశాల నుండి కూడా పలువురు స్త్రీలు వచ్చి నోములు నోచుకుంటారు. ముందుగా అందరూ హైమాలయంలో పూజ చేసుకుని తర్వాత అమ్మ సన్నిధికి వస్తారు. అమ్మకు అందరూ కలిసి పూజ చేసుకుంటారు. అమ్మకు నివేదనలు చేసి హారతిస్తారు. తరువాత నోముకు సంబంధించిన వాయనం వరుసగా ఒక్కొక్క ముత్తైదువా ఇస్తుంది. వాయనం ఇచ్చిన పిమ్మట నా వాయనం అందుకున్న వనిత ఎవరు అని అడుగుతుంది. మంగళవారం అయితే నేనే మంగళగౌరిని అని, శుక్రవారం అయితే నేనే వరలక్ష్మి అని అమ్మ సమాధానం చెబుతుంది. ఇది అత్యంత విశేషమైన విషయం. సామాన్యంగా మనం మన అనుభవంతో, నమ్మకంతో అమ్మను దైవంగా భావించి సూచిస్తే
అమ్మ ఆ స్తోత్రాలను ఖండిస్తుంది. నేను మీ వంటి దానిని, మీరు కానిది నేనేమీ కాను అని అనేక పర్యాయాలు ప్రకటించింది. మనం అమ్మను సరస్వతిగానో లక్ష్మిగానో పార్వతిగానో భావించి పూజలు చేస్తుంటే అమ్మ చాలా ఉదాసీనంగా ప్రవర్తిస్తుంది. పూజా సమయాల్లో ఆ పూజలు తనకు సంబంధించినవన్న స్ఫురణే కనిపించదు. ఈ విషయాన్నే అమ్మ స్పష్టంగా వివరించింది. ఈ పూజలు నాకని చేస్తున్నారా, ఏ లక్ష్మి అనో పార్వతి అనో చేస్తున్నారు గాని అని అంటుందమ్మ. అనేకులు అమ్మను వివిధ దేవతా స్వరూపాల్లో దర్శించినప్పటికీ అమ్మ మాత్రం ఆ విషయాన్ని అంగీకరించదు. ఒకసారి ఒక భక్తుడు, నీలో నా ఇష్టదైవాన్ని చూశానమ్మా అంటే, నాలో నీ ఇష్టదైవాన్ని చూడడం కాదు నాన్న, నీ ఇష్టదైవమే నాలో కనిపించి ఉంటాడు అని సవరించింది. పరాకున కూడా అమ్మ తాను దైవాన్నని గాని అవతార వ్యక్తినని గాని ప్రకటించుకొనదు. ఎవరైనా ఆ విధంగా ప్రస్తుతించినా అంగీకరించదు. అటువంటిది ఈ వ్రత సమయంలో మాత్రం ముత్తైదువులతో నేనే మంగళగౌరిని అని ప్రకటిస్తుంది. ఈ నెల 14వ తేదీన ఆడపిల్లలు నోము నోచుకుంటుండగా అమ్మ నేనే మంగళగౌరిని అని ప్రకటించింది. వెంటనే నేనన్నాను, ఈ సందర్భంలోనైనా నిజం చెప్పావమ్మా అని. ఈ మాట నేనే అనటం ఏముందిరా, ఈ స్థానంలో కూర్చున్న ఏ ముత్తైదువ అయినా ఈ మాటే అంటుంది, నేననడంలో ప్రత్యేకత ఏమీ లేదు అన్నది అమ్మ సమాధానంగా. నిజమే, ఏ ముత్తైదువ అయినా ఆ మాటనే అంటుంది. కానీ అందులో వాస్తవం ఏముంటుంది? నాటకంలో పాత్రలు తామే కృష్ణుడిగా వ్యవహరించవచ్చును, తామే రాముడుగా ప్రవర్తించవచ్చును. అంతమాత్రం చేత ఆ నటులు ఆ అవతారమూర్తులు అవుతారా? వాళ్ల వాక్కుకు ఆ బలం వస్తుందా? వాళ్ల మాటకు ఆ పవిత్రత కలుగుతుందా? కానీ అమ్మ మాట అతి పవిత్రమైనది, అతి శక్తివంతమైనది, సత్యమైనది. త్రికరణ శుద్ధి కలిగిన అమ్మ నోటి వెంట ఏనాడు వ్యర్థవాక్కు, అసత్యవచనము రాకపోవడం అందరి అనుభవము. అమ్మ కూడా ఆ విషయాన్ని బాల్యంలోనే ధ్రువపరిచింది. తనది తోలు నోరు కాదట, తన నోటి వెంట తాలుమాట రాదట. మరిప్పుడు ప్రముఖమైన ఒక ప్రకటన చేస్తూ అది అందరి ముత్తైదుల వలె తాను పలికాను అంటే అది సత్యం ఎట్లా అవుతుంది? అది మనను భ్రమపరచడానికి అమ్మ వేసే ఒక తెర మాత్రమే. కానీ సాక్షాత్తు పరమేశ్వరి మానవాకృతిలో మన మధ్య మసలుతూ తన అలౌకిక చర్యలతో, అసాధారణ వాక్కుతో తన దివ్యత్వాన్ని సూచనప్రాయంగా తెలియజేయడమే కాక అప్పుడప్పుడు వాచకంగా కూడా యథార్థ స్వరూపాన్ని మనకు తెలియజేస్తున్న పరమ కారుణ్యాన్ని ఏమని ప్రస్తుతించడం? ఈ అసాధారణ ప్రకటనను ఎందరు స్త్రీలు అర్థం చేసుకుని ఆ ప్రయోజనాన్ని పొందగలుగుతున్నారు? ఆ కరుణను ఎందరు అవగాహన చేసుకొనగలుగుతున్నారు? ఈ అదృష్టం కేవలం స్త్రీల వరకే పరిమితమై లేదు. అమ్మది విచక్షణ లేని వీక్షణ కదా. ఈ కారుణ్యంలో భాగం పురుషులకు అమ్మ పంచింది. అనంత పద్మనాభ వ్రతం నాడు వాయనం అందుకుంటూ అమ్మ నేనే అనంత పద్మనాభ స్వామిని అని ప్రకటిస్తుంది. చర్యలతో, వాక్కుతో పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రస్ఫుటమయ్యే అమ్మలోని అతి మానవశక్తిని, అలౌకిక స్ఫూర్తిని మనం గమనిస్తున్నప్పటికీ మరలా అంతలోనే అసలు అమ్మ ఎవరు అని ఎప్పటికప్పుడు విచికిత్సలో పడుతుంటాం. అదే అమ్మలోని విశేషం. ఇట్లా ఒక ముఖ్యమైన సత్య ప్రకటనను ఆటలతో పాటలతో కలిపి దానిపై మన మనస్సు కేంద్రీకృతం కాకుండా చేసి యథార్థాన్ని మనకు బోధపడకుండా చేయడంలో అమ్మ పరద ఏమిటో మీకు తెలియనిది తెలియజేయడానికే నా రాక అని ప్రవచించిన అమ్మ ఇట్లా సత్యానికి మనకు మధ్య తెరదించడంలో అంతరార్థమేమిటో. అయితే మరుగే నా విధానం అని పలికిన అమ్మను ఎట్లా అర్థం చేసుకొనగలం? అమ్మే తానే అర్థమైతే తప్ప. ఆగస్ట్ 1979. వ్యాసం 143. పుష్కర స్నానం. అమ్మ సన్నిధి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుంది. అమ్మను ఒకసారి మంచి రోజు చెప్పమ్మా అని అడిగితే నా దృష్టిలో అన్ని రోజులు మంచి రోజులే నాన్న అని సమాధానం చెప్పింది. అమ్మకు సర్వదినాలు పర్వదినాలే కాక అమ్మ సమక్షంలో అనుక్షణము ఉత్సవ సంరంభోజ్వలంగానే దీపిస్తుంటుంది. 10వ తేదీన హఠాత్తుగా అమ్మ సన్నిధిలో ఒక పండుగ జరిగింది. ఆనాడు చీరాల నుంచి డాక్టర్ సుబ్బారావు గారు, వెంకయ్య గారు, బుద్ధిమంతుడు, కొందరు సోదరులు వచ్చారు. ఆనాటితో గోదావరి పుష్కర కాలానికి పరిసమాప్తి. అందువల్ల చీరాల వాస్తవ్యులు కొందరు పుష్కర స్నానం చేయడానికి రాజమండ్రి వెళదామన్న ఆలోచనతో డాక్టర్ గారి దగ్గరకు వచ్చారట. పుష్కర స్నానం చేయడానికి రాజమండ్రి దాకా వెళ్ళాలా
అమ్మ వద్దకు వెళ్తే సరిపోలేదు, అన్ని నదులు అమ్మ పాదాల్లో లేవా అని డాక్టర్ గారు సంభావన చేసి వారిని కూడా తీసుకుని జిల్లెళ్ళుముడు వచ్చారు. రాగానే అమ్మతో వారి ఆకాంక్షను తెలియజేసి అమ్మను స్నానం చేయమని అర్థించారు. అమ్మ స్నానం చేసిన పవిత్ర జలంతో వాళ్ళు స్నానం చేయడం వారి అభిమతం. అట్లా చేస్తే పుష్కర స్నానం చేసిన పుణ్యం సంప్రాప్తమవుతుందని వారి విశ్వాసం. వారి కోరికను మన్నించి అమ్మ స్నానానికి ఉపక్రమించింది. అప్పుడు సరిగ్గా అపరాహ్నమైంది. ఒక్కొక్కరే అమ్మ స్నానం చేసిన నీళ్లు బొక్కెన్లలోకి పట్టుకుని స్నానం చేయడం ప్రారంభించారు. అమితానందంగా చీరాల సోదరులు స్నానం చేస్తుంటే ఈ వార్త క్షణాల్లో అందరికీ వ్యాపించింది. సాయమ్మగారు, కృష్ణవేడమ్మగారు, గరుడాద్రి, గోపాలరావు, కొకరేమిటి ఆవరణలోని అందరూ వచ్చారు. మతాలు, సంప్రదాయాల సరిహద్దులు మర్చిపోయిన విదేశీ సోదరులు వచ్చారు. ఓరియంటల్ కాలేజీ అధ్యాపక బృందము, విద్యార్థులు వచ్చారు. హాస్పిటల్లోని వారు, హైమాలయంలోని వారు, అన్నపూర్ణాలయంలోని వారు, వ్యవసాయ శాఖకు చెందినవారు ఆ మహోత్సవంలో పాల్గొన్నారు. ప్రాణికోటిలో ఉత్సాహం వెల్లివిరేయడమే కదా ఉత్సవం అంటే. ఇంతమంది ఒక్కసారిగా వచ్చేసరికి అందరికీ బొక్కెన్లలో నీళ్లందడం కష్టం అనుకున్నదేమో. అమ్మ వెంటనే ఒక చమత్కారం చేసింది. అమ్మ స్నానాల గదికి ఆనుకునే ఒక సిమెంటు తొట్టి ఉంది. దాని నిండా ఎల్లప్పుడూ నీళ్లుంటాయి. ఆనాడు ఉన్నాయి. అమ్మ వెళ్ళి ఆ తొట్టిలో దిగి నిల్చున్నది. అప్పుడు ఒక్కొక్కరే ఆ తొట్టి దగ్గరకు వచ్చారు. ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని తన దగ్గరకు వచ్చిన ఒక్కొక్కరిని స్నానం చేయించింది. కొందరు అమ్మను ఆ తొట్టిలోనే పూలతో పూజించుకున్నారు. కొందరు అమ్మను పూలదండలతో అలంకరించారు. తొట్టంతా రంగురంగులతో రమణీయ ఆకృతి ధరించింది. ఆ పూలల్లో, నీళ్లల్లో క్షీరాబ్దిలోని లక్ష్మీదేవి వలె అమ్మ కనిపించి అందరికీ కనువిందు చేసింది. ఈ రమణీయ అపురూప దృశ్యం చూడడానికి భాస్కరుడు కన్నులింతలు చేసుకున్నాడేమో. ఎండ వెండి తీగల వలె మెరిసింది. నీళ్లల్లో నిల్చున్న అమ్మ ముఖం నిండాను, శరీరం అంతటాను ఉన్న నీటి బిందువుల్లో తొట్టిలోని పూల రంగులు, సూర్యరశ్మి కాంతులు ప్రతిఫలించడంతో ఆ నీటి బిందువులు కెంపుల వలె, నీలాల వలె, పచ్చల వలె, మరకతాల వలె వివిధ వర్ణాల్లో దేదీప్యమానమై భాసించాయి. చలిస్తున్న, జ్వలిస్తున్న నవరత్న ఖచిత విగ్రహం వలె అమ్మ సముజ్వలంగా ఉన్నది. అమ్మను చూసిన ఆనందంలో బిడ్డలందరూ అమితోత్సాహంతో కేరింతలు కొట్టారు. బిడ్డల ఆనందం చూసిన అమ్మలో సంతోషం సముత్తుంగ తరంగితమవగా ఆ తరంగాల హొయలు, లయలు అందరినీ సమ్ముగ్ధులను, ఆనంద సంభరితులను చేశాయి. అదొక అపూర్వ సన్నివేశం. ఆ మరునాడు అమ్మను అడిగాను, అమ్మా, నువ్వు స్నానం చేసిన నీళ్లతో స్నానం చేస్తే పుష్కర స్నానం చేసినట్లేనా అని. అమ్మ నవ్వి అన్నది, నాకు అదేమీ తెలియదురా, వాళ్ళు అడిగారు, నేను ఇచ్చాను అని. మరి వాళ్ల భావనను నువ్వు సమర్థించినట్లే కదూ అన్నాను. ఎవరి భావనను నేను సమర్థించడం లేదు అన్నదమ్మ. నిజమే, అమ్మ తానుగానే చెప్పుకున్నది, తాను సరే మంత్రం అనుష్ఠిస్తున్నానని. సర్వసమ్మతమే తన మతమని కూడా అమ్మ అభివ్యక్తం చేసింది. అంటే సర్వులను, సర్వమతాలను, సర్వాన్ని అంగీకరించడమే తన విధానమని అమ్మ ఉద్ఘాటన. ఈ సందర్భంలో మనకు కొన్ని ప్రశ్నలు ఉద్భవిస్తాయి. అసలు నదుల్లో స్నానం చేసినందువల్ల మనకు పుణ్యం వస్తుందా? పుష్కర సమయంలో చేస్తే మరింత పుణ్యమా? పుష్కరం అంటే ఏమిటి? అమ్మ స్నానం చేసిన నీళ్లతో మనం స్నానం చేస్తే పుష్కర స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుందా? మానవుని మనుగడకు ఆధారభూతమైన పంచభూతాల్లో ఒకటి మాత్రమే కాదు నీరు. అది మనిషికి అత్యంత ఆప్తమైనది, అవసరమైనది కూడా. వాయువు అనుక్షణం అత్యవసరమే అయినప్పటికీ నీటి అవసరం అవగాహన అయినంతగా మరేది కాదు. అందుకేనేమో మనిషి నీటికి జీవనం అని నామకరణం చేసుకున్నాడు. ఈ నీరు మనకు నదుల ద్వారానే అందుతుంది. కనుకనే మానవ జీవితంలో నదికింత ప్రాధాన్యత, ప్రాముఖ్యం. మన దేశం వ్యావసాయిక దేశం. వ్యవసాయం నదులపైననే ఆధారపడి ఉన్నది. మనిషికి అవసరమైన ఆహారం వ్యవసాయం ద్వారా కానీ ఇతర విధాలుగా కానీ నదుల నుండే లభ్యమవుతున్నది. కనుకనే నదిని మనిషి మాతృదేవతగా భావించి ఆరాధిస్తున్నాడు. నది యందు మనిషి పవిత్ర భావాన్ని, పూజ్యభావాన్ని ఏర్పరచుకున్నాడు. హిందూ మతంలో, సంప్రదాయంలో నది దేవతయై, పావని అయి ప్రసిద్ధి చెందింది. కనుకనే నదీ దర్శనానికి, నదీ స్నానానికి ఇంత ప్రాముఖ్యం. బృహస్పతి ఒక్కొక్క రాశిలోకి వచ్చినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కర కాలం.
ఇక హిందూ పురాణాలను అనుసరించి పుష్కర కాలంలో ఆయా నదులలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాక ముక్కోటి దేవతలు మహర్షులు మహాత్ములు అదృశ్యంగా వచ్చి స్నానం చేస్తారని, కనుక ఆ సమయంలో స్నానం చేస్తే ఆ దివ్యస్పర్శతో పునీతమైన జలం మరింత పుణ్యప్రదమై సర్వ పాపాల నుండి సర్వ రోగాల నుండి జనులను విముక్తులను చేస్తాయని ప్రజల విశ్వాసం. నదుల్లో స్నానం చేస్తే, అది పుష్కర సమయంలో చేస్తే పుణ్యప్రదమనేది భావనే. పుణ్యం అనే మాటే విశ్వాసంపై ఆధారపడి ఉన్నది. జీవన ప్రదాత్రి కనుక నది ఆరాధ్యము, అతి పవిత్రము. మరి సర్వజనయిత్రి అయిన అమ్మ స్పర్శ అత్యంత పావనం ఎందుకు కాదు? అనేక సంఘటనలు సందర్భాలు ఆధారంగా అమ్మను సర్వసృష్టి స్థితిలయకారిణి అని, సర్వదేవతా స్వరూపిణి అని నమ్ముతున్నప్పుడు అమ్మ పవిత్ర స్పర్శతో ఏ నీటికైనా పుష్కర తీర్థ ప్రాశస్త్యం ఎందుకు రాదు? మహర్షులు అదృశ్యంగా అరుదించి ఆయా నదుల్లో స్నానం చేయడమేమో కానీ, మహర్షులకు కూడా మాతృదేవి అయిన అమ్మ ప్రత్యక్షంగానే స్నానం చేసిన నీరు పుణ్యజలం కాక మరేమి? అమ్మ స్పర్శతో ఏ నీరైనా పావనమవుతుంది అనడానికి ఒకటే నిదర్శనం. చరణామృతం అన్న పేరుతో అమ్మ పాదతీర్థం ఎందరో తీసుకువెళ్తారు. అది ఎంతకాలమైనా చెడిపోదు అనడానికి అనేక ఉదాహరణలున్నాయి. ఆ తీర్థం సర్వసమర్థమనటానికి, అత్యంత పునీతమనటానికి మరెన్ని నిదర్శనాలున్నాయో. నన్ను చూడడమే పుణ్యం అని ప్రకటించిన అమ్మ తన స్పర్శతో పునీతమైన జలంతో తానే స్వయంగా స్నానం చేయిస్తే అప్పుడు కలిగే పుణ్యంలో, పునీతత్వంలో సందేహమేముంది? సెప్టెంబర్ 1979. జయ హో మాతా.